మెగా పేరెంట్స్ మరియు టీచర్స్తో కలిసి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి మన పాఠశాల హెచ్ఎం గారు కోటేశ్వరమ్మ మేడం గారికి నా నమస్కారాలు. ఎస్ఎంసీ చైర్మన్ గారు మరియు కమిటీ సభ్యులందరికీ నా నమస్కారాలు. వేదిక ముందున్నటువంటి తల్లిదండ్రులందరికీ కూడా నమస్కారాలు. విద్యార్థులకి నా యొక్క శుభాశీస్సులు. చాలా ఓపికగా ఈరోజు పనులన్నీ మానుకొని తల్లిదండ్రులందరూ కూడా రావడం చాలా గొప్ప విషయం. ఈరోజే కాకుండా మీరు ఎప్పుడైనా కూడా నెలకి ఒకసారి 2 సార్లు అవకాశం ఉన్నప్పుడల్లా వచ్చి మన పిల్లల యొక్క ప్రగతిని మనం తెలుసుకోవాలి. అది మన యొక్క బాధ్యత. మన పిల్లలు ఎలా చదువుతున్నారు, మన పిల్లల యొక్క నడవడిక ఎలా ఉంది, ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా మన మీద ఉంది. ఈరోజు విద్యా వ్యవస్థ ఎలా ఉంది, ఏమిటి అని అనుకోవడానికి ఇందాక మేడం గారు చెప్పారు. మేము చదివే రోజుల్లో అయితే అసలు ఉపాధ్యాయులు దారిని వస్తున్నారంటే ఏడో పోయి దానిపోవాలి. అలాంటి పరిస్థితులు ఆనాడు ఉండేవి. ఈనాడు పరిస్థితులు చూస్తే గమనిస్తే దానికి భిన్నంగా కనిపిస్తున్నాయి. కాబట్టి పిల్లలు చాలా శ్రద్ధగా, టీచర్స్ ఎప్పుడు కూడా ఇంకా పిల్లలు ఏమైనా అడిగితే ఇంకా చెప్పాలి 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 అని అనుకుంటారే కానీ ఎప్పుడూ నిర్లక్ష్యంగా ఉండరు విద్యార్థుల పట్ల. ఇంకా కుటుంబాన్ని ఏమైనా నిర్లక్ష్యం చేస్తారేమో కానీ. కాబట్టి మీరు దయచేసి ఈ పాఠశాలలో అయితే హెచ్ఎం గారు కానీ అదేవిధంగా ఉపాధ్యాయులు కానీ చాలా చక్కగా పిల్లల యొక్క అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తూనే ఉంటారు. ఇంకొక విషయం కూడా విన్నాను, ఇక్కడ క్లాసులు ఏదైనా అవసరమైతే ఒక క్లాసు కూడా మరొక టీచరు ఎవరని చెప్పి కూడా విన్నాను. ఎందుకంటే ఆ విధంగా టీచర్లందరూ కూడా పోటీ పడి బాగా చెబుతారనేది నాకు తెలిసిన విషయం. అంతేకాదు గతంలో ఈ పాఠశాల నుంచి ఇడుపులపాయ, నూనెవీడు, శ్రీకాకుళం మొదలైనటువంటి ఐఐటి సీట్లు కూడా సంపాదించిన ఘనత ఈ పాఠశాలకి ఉంది. అంతేకాదు మనకి ఎక్కడ పోటీ ఉండాలంటే స్పర్ధయే వర్ధతే విద్య అన్నారు పెద్దలు. కేవలం తినేదండ కాదు పోటీ ఉండాల్సింది, చదువులో మాత్రమే మనం పోటీ పడాలి, చదువులో పోటీ ఉండాలి. ఇప్పుడు ఒక ప్రభుత్వ ఉద్యోగము ఉన్నది అంటే ఆ ఒక్క పోస్టుకి కొన్ని వేల మంది రాస్తున్నారు. కాబట్టి మనం అన్ని సబ్జెక్టులలో మనం ఏం చేయాలంటే చక్కగా నైపుణ్యాలను పెంపొందించుకోవాలి. ఆ నైపుణ్యాలు ఉన్నప్పుడే మనకి ఉద్యోగం రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత మేము చదువుకోలేం మేము పేదవారం అంటాం. విద్యకు పేదరికం అనేది అసలు అడ్డు కానే కాదు. ఎందుకంటే ఈరోజు చాలా అవకాశాలు ఉన్నాయి. మనం పైసా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇక్కడ 10వ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన తరువాత ఐఐటి, జేఈఈ, వైద్య విద్యకు కూడా మనకి గురుకుల కళాశాలల్ని ఒక 7ని ఎంపిక చేయడం కూడా జరిగింది. కాబట్టి విద్య అనేది పేదరికంతో ముడిపెట్టకూడదు. పేదరికానికి విద్యకు సంబంధం లేదు.
మనకి మనసులో ఒక లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యాన్ని మనం చేరుకోవాలనేది దాంతో పోటీపడి ముందుకెళ్ళాలి. తర్వాత ప్రభుత్వం యొక్క మన విద్యాశాఖ మార్చులు నారా లోకేష్ బాబు గారి యొక్క లక్ష్యం ఏంటంటే కార్పొరేట్ పాఠశాలలకి ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో కూడా విద్యను మనం బలోపేతం చేయాలని గౌరవ విద్యాశాఖ మరియు ఐటీ శాఖ మార్చులు నారా లోకేష్ బాబు గారి యొక్క లక్ష్యం. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క లక్ష్యం కూడా ఈ ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఈ ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులకి నేను ఏమేమి చేయాలి, ఎలా చేయాలి, వీళ్ళ భవిష్యత్తుని నేను ఎలా బాగుపరచాలి అని నిత్యము కలలుగంటూనే ఉంటారు గౌరవ ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు. అదేవిధంగా మన నియోజకవర్గ ఎమ్మెల్యే స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ ఆనవ రామారెడ్డి గారు కూడా విద్యార్థులన్నా పాఠశాలలన్నా ఆయనకి చాలా చాలా ఇష్టం. విద్యార్థులకి ఈ నియోజకవర్గంలో ఏ సమస్యలు లేకుండా నేనేం చేయాలి, ఎలా చేయాలి, విద్యారంగాన్ని ఆత్మకూరు చుట్టుపక్కల ప్రాంతాలలో అభివృద్ధి చేసిన వారు ఎవరంటే శ్రీ ఆనవ రామారెడ్డి గారు.